చెప్పాను లేదా ఏంట్రా నేను క్రియేట్ చేసిన Youngster, we are reacting to Ready movie. అది జలుబు చేసిన తాతగారు చెవుల్లో గాలి పోకూడదని కట్టుకున్నాను. స్నానానికి నీళ్ళు తోడానా ఉత్తరామ్మగారు నా నీళ్ళు నేనే తోడుకుంటాను నేనే పోసుకుంటాను. ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. చెరువేకి నా బంగారు నాది అంతా స్పోయింది. చిన్న బాబయ్య నేను పూజని మాట్లాడుతున్నాను. చెప్పమి పెద్దమావయ్య మళ్ళీ బాబుతో పెళ్లి ఫిక్స్ చేశారు. నాకు పెళ్లి అస్సలు ఇష్టం లేదు. అమ్మ రాత్రి కళ్ళకి వచ్చి నా మంచి కోరేది చిన్న మావయ్య అని చెప్పింది. నేను చిన్న బాబుని పెళ్లి చేసుకుంటాను మావయ్య. నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోండి. నా పేర బదులు ఆయన పేరు నాకు ఫోన్ చేసి బాబుతో నా పెళ్లి జరిపించమని They all will fight now. ఏం చేద్దాం సార్ మీరు చేసేది మాత్రం చేస్తాం. మాట్లాడితే తగ్గిసిన పర్లేదు మా నేను చెప్పి సినిమా మంచి మంచిగా అడిగారు బాగుంది సార్. ఇప్పుడు మీ మేన కోడలు కోడలుగా చేసుకుంటే మీకు ఎంత వస్తుంది? ఎంత తెలిసి మాట్లాడుతున్నారు సార్. మీరు 100 కోట్ల కోసం మీ అన్నయ్యతో పోటీ పడుతున్నారు. అదే 200 కోట్ల సంబంధం తీసుకొచ్చి మీ అబ్బాయి పెళ్లి చేశారనుకోండి, పెద్ద మీ గ్రాండ్ తెచ్చినట్టేగా. ఎందుకుంటారండి సార్? అమెరికాలో మీ బావగారు మాత్రమే కోట్లు సంపాదించలేదు, చాలా మంది ఉన్నారు. మాయా చికాగో సుబ్బారావు అని చెప్పి. చికాగో సుబ్బారావు అదే మాయా మనం చెప్పావు కదా. ఓ ఆయన ఆయనకి ఎంత చెప్పు. ఆయనకి 500 కోట్లు ఉండొచ్చు. ఆయన కూతురు ఏ కూతురు? అదే మాయా పెళ్లి కావాల్సిన కూతురు కదా. అవును ఇంటి ఎవరిగా ఉంటుందా? పెళ్లి సంబంధాలు చూడరా చూస్తారు. చూస్తే నీకు చెప్పకుండా చేస్తారా? ఎవరి గురించి ఎవరి గురించి అంటారు మాయా? మన సినిమా గారు అబ్బాయి గురించి. ఓ అవును అయితే ఏంటి? అయితే ఏంటంటారు మాయా? మన కూతురికి ఇండియాలో పట్టు సంబంధం చూద్దాం అనుకుంటున్నారు కదా. అది కూడా మీరు వచ్చేవారు ఇండియా వస్తారు కదా. ఆ బాధ్యతలతో మేమే పెట్టారు కదా. పెట్టారండి మామూలు బాధ్యత కాదు. చికాగో సుబ్బారావు గారి సంబంధము. ఓహో కాదు చికాగో సుబ్బారావు గారి అమ్మికి మన నాగపంచి పెళ్లి చేసి అర్థమైందా? పూర్తిగా అర్థం కాదు నాకే తెలుసు. అయినా అయితే బాబు పోయి బాగా అర్థమైంది. Oh, he's after money actually. నేనేం చేశాను సార్? ఏం చేసావా? నేనేదో స్పాన్సర్ చికాగో సుబ్బారావు చెప్తే వాడులో చెప్తావా? ఎక్కడ చేస్తున్నాడు? ఏమండి నువ్వంటే ఎవరో చికాగో సుబ్బారావు గారంట పొద్దు నుంచి 10 సార్లు ఫోన్ చేశారు. వాళ్ళ అమ్మాయి పెళ్లి సంబంధాలు చూసుకోవడానికి వస్తున్నారంట కదా. మిమ్మల్ని R&D గెస్ట్ హౌస్ బుక్ చేయమన్నారు, మర్చిపోకండి. ఇప్పుడే ఉంటారు సార్. ఆయన ఎవరో తెలియకుండా మీరు ఎంక్వైరీ చెప్పారా, లేకపోతే మీరు ఎవరు తెలియకుండా నన్ను మీకు ఫోన్ చేశారా? ఆయన ఎవరో నాకు అసలు తెలియదురా, కానీ ఫోన్ చేయడం అసలు అర్థం కావట్లేదు. లేకపోతే సార్ ఏంటి దీన్ని సబ్ కాన్షియస్ మెమరీ పవర్ అంటారు సార్. అసలే కన్ఫ్యూజన్ లో ఉన్నాను, క్లియర్ గా చెప్పరా బాబు. ఏం లేదు సార్, మన బాగా పరిచయం ఉన్నా కూడా ఎక్కువ రోజులు కలిపి మర్చిపోతా ఉంటాం. కానీ మన మెదడు పొరల్లో వాళ్ళ తరపు జ్ఞాపకాలు అప్పుడప్పుడు అనుకోకుండా బయటపడతా ఉంటాం. అంటే పురాతన వస్తువులు తవ్వకాలు బయటపడేట అనమాట. ఎగ్జాక్ట్లీ. ఆయన ఏ పరిచయం లేకుండా ఊరికే ఆయన పేరు చెప్పడానికి మీకు ఎట్లా? అంటే ఆ అమ్మాయి సంబంధం గురించి చెప్పుకుంటారు కదా. చెప్పకుండా అంటానికి మీకు మెంటలా? అరే అస్తమానం మెంటలా మెంటలా కదా. నా మీద నాకు డౌట్ వస్తుంది. మీ మీద మీకు డౌట్ వస్తే పర్లేదు సార్, అనవసరం నా మీద డౌట్ పెట్టుకున్నారు. నేను వస్తాను సార్. ఈ టైంలో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావరా? ఆ సబ్ మెమరీస్ ఇద్దరం కలిసి చూద్దాంరా. నేను సృష్టించిన పాత్ర నాకే ఫోన్ చేసి గెస్ట్ హౌస్ బుక్ చేయమంటారేంటి? సబ్ కాన్షియస్ మెమరీ పవర్ సార్. ఎంతసేపు రా వాళ్ళు వస్తారా? నాకు తెలిసే కదా మీకు చెప్పడానికి. లోపలికి వచ్చాను బాబు.
is coming. Like character itself. No? Yeah, yeah. Oh, they are going to play. Oh. All are coming. Sunil also. Wow, another. హలో మూర్తి గారు. He has to perform now. హే, ఏంటలా చూస్తున్నా? సుబ్బారావు, మీ చికాగో సుబ్బారావు. ఏంటి మూర్తి గారికి ఏమైంది? అంటే మీరు నిజంగా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, షాక్ తిన్నట్టు. ఓ, మూర్తి గారు మీ వైఫ్ సుకుమార్ ఎలా ఉంది? ఏంటి ఎలా చూస్తున్నారు? లక్ష్మి, నా చేతి కాఫీ అంటే మీకు ఇష్టం కదా? లక్ష్మిరా ఏజ్ అయిపోతుంది కదా. Let's go inside. Sunil. All are coming. వీడెవడు మూర్తి? వీడు లేకుండా పేరు కదండి ఇంపిఏ. ఏమిట్లా చూస్తున్నావు? చెప్పు మా గురించి. అంటే నేను చెప్పే పొజిషన్ వెళ్ళారండి, నేను చెప్తాను. ఏమండి నేను చెప్పిన గారు నువ్వు పెద్దండి, మీరు మాట్లాడడానికి వచ్చాను. Nice meeting you. Just give me 5 minutes. Fresh air వచ్చి మాట్లాడతాను. ఓకే? మూర్తి గారు వీళ్ళందరినీ కూర్చోబెట్టండి. ఏంటి మూర్తి గారు అలా చూస్తున్నారు? చాలా రోజులైందనా? మేము ఇక్కడే ఉంటాం కదా, రోజు కలుసుకుందాం. ఏమిరా? లేచిపోయే బిడ్డ తిరిగి వచ్చినట్టు ఈ సంగతి చూస్తున్నావు? చెప్పండి మా సంగతి. అంటే చాలా రోజుల తర్వాత వాళ్ళు చూసరికి ఆనందం మాయకు మాట్లాడుతున్నాను. కాసేపులో కోరుకుంటాడు. మీరు పదండి. చదువు తీసుకురా. పదండి మరి. ఏమిటా వారికి? I'm sorry. All are playing now. Yeah. మాకు టీవీ గురించి వచ్చి చెప్పారు. మీ అంత కాకపోతే దేవుడు మా ఊళ్ళో బాగా ఉద్యోగాలే. అంటే కనిపించాను దిక్మల్లు కాదన్నమాట. మొదటి కోటి నేను సంపాదించిన వరకే నాకు జ్ఞాపకం ఉంది. ఆ తర్వాత కోటి ఎన్ని కోట్లు సంపాదించిందో నాకు తెలియదు. 500 కోట్లు ఉన్నారని మూర్తి చెప్పారు. ఏమే? మూర్తి గారికి మా కుటుంబం మీద ఉన్న అభిమానం అలాంటిది. ఇంతకీ మీరు వచ్చిన విషయం చెప్పలేదే? ఏమే? మీ అమ్మకి పెళ్లి సంబంధాలు సందర్భమని మూర్తి చెప్పారు. అవునండి, నేను డబ్బు కన్నా సాంప్రదాయానికి ఎక్కువ విలువిస్తాను. మేమేంటే ఈయన నా చిన్న కొడుకు నాగప్ప 8 చదివినాడు. దీనికోసమే మీ అమ్మ 8th. చదువుకుంటాలే. ఏమే? మూర్తి గారు, మీ మీద ఉన్న నమ్మకంతో గౌరవంతో మా అమ్మాయి పెళ్లి బాధ్యత మీ మీద పెడితే మీరు చూపించే సంబంధం ఇదే. అది కాదు, మీరేం మాట్లాడారు? ఇంకొక క్షణం మీరు ఇక్కడ ఉన్నారంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. మీరు పంపించండి. నేను చెప్పేది ఇరుపా. చికాగో సుబ్బారావు. సూపర్ మరి ఏమనుకున్నావు? 2 times gold medalist in polo. Oh. కొంచెం ఓవర్ అవుతా ఉంటున్నాను. తింటాలేదు బాగా చేశాను. సినిమాలో లాగా ఈ డ్రామాలు ఏంటి, ఈ మనుషులు ఏంటి నాన్న? పెద్దమ్మా నీ పూజ నచ్చింది కదా, అందుకే కదా ఇంత దూరం వచ్చావు. మరి ఇంకేంటి తీసుకెళ్దాం. అందుకే నాన్న లక్ష్మి, వాళ్ళని చూస్తే ఆవు చెప్తాను. నువ్వేం భయపడకు. నేను పుట్టాక యాక్టింగ్ నేర్చుకుంటే వీడు పుట్టుకతోనే యాక్టింగ్ నేర్చుకున్నాను. Born artist. నెక్స్ట్ ఏంటో కొంచెం సారీ కదా. నెక్స్ట్ సీన్ నా మీ అబ్బాయికి పెళ్లి చేయడానికి వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు సార్. ఆ కండిషన్స్ నాకు మాకు నచ్చలేదు, అందుకని వద్దని చెప్పేసాం. ఏమో వద్దని చెప్పడానికి నువ్వు మూర్తి వాళ్ళు ఎలా పెట్టారో మాకు తెలియదా? కండిషన్స్ అంటే కదా కండిషన్స్ కాదు, He's not telling. ఎక్కలేదు. కొంచెం అనాగరికంగా ఫీల్ అవుతుంది. ఏమో నాగరికి తెలియగలమా? అది మీకు మళ్ళీ బీపీ వస్తుంది. బీపీ కలిపి అసలు ఏమంటారా వాళ్ళు? మేమే అసలు మర్చిపోవాలన్నా అంటే ఈ బడ్జెట్ చేసి పొడుగు సలాడ వేసుకొని తిరుగుతాడన్నా. సరే కట్టుకుంటాం లేదా? ఏం చేస్తావు? అంతేగా సార్, ఇంకో 2 కండిషన్లు పెట్టారు. ఇంజనా ఇంజనా అంటే వాళ్ళు కొంచెం ఫ్యామిలీ టెన్షన్ బాబు. అంటే మేము పదాలమా? అలా బాబు, అంటే పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చి ఇంట్లో లేడీస్ తీసుకురాలేదని కొంచెం ఫీల్ అవుతున్నారు. సర్లే పిల్లలు చుట్టూ ఎక్కడ కండి గుడ్డలు కొంత బలంలే. మీరు ఒక మంచి మంచి చీర కట్టుకొని రెడీ ఉండండి. భయం లేదు. ఇంకోటేదో చెప్పు. ఇదే చాలా కష్టం సార్. ఏమన్నా కష్టం మూర్తి వాటి I think that one. లేదు సార్, మీరు కొడతారు సార్. కొత్తలే చెప్పు అది. అది మరి పెద్దగా తెచ్చుకోవాలి. Oh. ఏంలే పెద్దది చేయాలన్నా అస్సలు మా See, I will laugh. అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇది చేయాలన్నా అదే సార్ నాకు కాపు వచ్చింది. ఆఫ్టర్ ఆల్ 500 కోట్ల కోసం బంగారం బేగా తీసేయమంటారు. చిరాకు చూపించారు. పోతే వాళ్ళు నిలబడతాం ఒకటి. ఏమో ఏదో ఆటి వాడి తీసుకొస్తావు. సర్లే ఇక్కడ పోతే మళ్ళీ సాయి 500 కోట్ల సంబంధం మళ్ళీ సదా ఇది జరుగుతుంది. యాకెంటది పిలకలు తీయటం జరుగుతుంది. ముందు మా నాయన కలిగించండి. Oh. Everyone is cutting. He like that one. Ah. Fully changed that. ఆ సుబ్బారావు గారు ఎవడో, వాళ్ళ ఫ్యామిలీ ఎవరు నాకు ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదు. వాళ్ళేమో నాతో క్లోజ్ గా పోతున్నారు.
ఒరే నువ్వు నాకేదో జబ్బుందా ఏంట్రా అది సబ్ కాన్షియస్ మెమరీ పవర్ సార్. అది అలా కుదిరిందంటావా? నాకు కూడా అలాగే అనిపిస్తుంది సార్. ఇది కానీ ఇలాగే కంటిన్యూ అయితే మీలో మానసిక సంఘర్షణ ఎక్కువైపోయి సూసైడల్ టెండెన్సీస్ పెరిగిపోయి ఏదైనా ఎత్తైన బిల్డింగ్ అనిపిస్తే వెంటనే ఎక్కుతుకెళ్ళాలి. అనిపిస్తుందా? నేను రెడీ లేదంటావా? ఒక్కటి ఉంది సార్. ఏంటి అది? ఇది తీసుకో. తక్కువ రైట్ దేని దాన్ని పూర్తిగా అమ్మాలి. అటు ఇటు కాకుండా ఉంటే ఇటు కాకుండా పోతారు. అయితే వాళ్ళు ఫిక్స్ ఫిక్స్ అయితే ఏ ప్రాబ్లం ఉండదుగా? ఏ ప్రాబ్లం ఉండదు. అయితే ఫిక్స్. See, Oh. that's coming in a proper. మిమ్మల్ని చూస్తే మీరు చాలా బాగా వచ్చింది. మీ మనసులో తెచ్చుకున్నా మమ్మల్ని మేము మార్చుకున్నా. ఓ ఇట్స్ ఓకే. మీ ఫ్యామిలీలో అందరూ అన్యోన్యంగా ఉంటారు కదా? అయ్యో మామూలు నేను కదపా. నేనేమో ఏమేమి అవును సుబ్బారావు గారు, వాళ్ళు అన్యోన్యం చూడలేక అప్పుడప్పుడు కళ్ళు మూసుకుంటుంటాం. అంత అన్యోన్యం. సభతో ఖాయం చేసుకునే ముందు మిమ్మల్ని 3 ప్రశ్నలు అడగాలి. మా చిన్నబాబు అన్నింటికి ఎట్టాడు. చదువు సంజయ్లు కొంచెం పడకండి. నేను అడిగేది చదువులో ప్రశ్నలు కాదు. చిట్టినాడు గారు, మీ భార్య పుట్టినరోజు ఎప్పుడు? నమ్మట్లకి చెప్పు. అలా సిగ్గుపడతారేంటండి? అన్నయ్య గారు ప్రతి సంవత్సరం మే 18 వస్తే చాలు అదొక పెద్ద పండగలా చేస్తారు. వద్దండి అంటే వినరు. అన్ని చేసి చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. సెకండ్ క్వశ్చన్, బాబు మీ పెళ్లి రోజు ఎప్పుడు? బాబాయ్ గారు దేశానికి స్వతంత్రం వచ్చిన రోజే ఈయన స్వతంత్రం పోయిందని ఎప్పుడు జోక్ చేస్తూ ఉంటారు. మీరు మీ భార్యను ఎలా పిలుస్తారు? పేరు పెట్టి పిలవరా? అది కదన్నయ్య, భార్య పేరు పెట్టి పిలిస్తే ఆయుక్షణ అని మా దగ్గర నమ్ముతారు. అందుకే పేరు పెట్టి పిలవరు. మీ భార్యను మీరు ఎంత బాగా చూసుకుంటారో మాకు అర్థమైంది. మూర్తి గారు, అయ్యా మాకు ఈ సంబంధం నచ్చింది. మా అమ్మాయిని తమ్ముడిని పిలిపించి ఇమీడియట్ గా ముహూర్తాలు పెట్టుకుందాం. అన్నట్టు మీకు అన్న తమ్ముడు ఎవరు లేదా? లేకపోవడం సుబ్బారావుజీ ఒక అన్నయ్య ఉన్నాడు. Oh. మీకు అన్నయ్య ఉన్నాడా? మీ అన్నగారిని ఊళ్ళో పెట్టుకొని ఆయన లేకుండా సంబంధం ఖాయం చేసుకోవడానికి వచ్చారా? అంటే మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు సార్. మీరైతే వాళ్ళు కూడా బాగా క్లోజ్. ఊళ్ళో అందరూ వాళ్ళు రామలక్ష్మణ్ బ్రదర్స్ అంటారు. మరి ఈయన అతను ఉన్నా లేనట్టే ఎందుకన్నాడమ్మా? అంటే ఆయన ఉన్నా ప్రస్తుతం గూగుల్ లేకుండా పోయా నన్ను ఉద్దేశం. సుబ్బారావు గారు, లక్ష్మమ్మ, నా మాట నమ్మండి. మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ అంటుండే మీరేం అనుమానం పెట్టుకోవద్దు. ట్రస్ట్ మీ. ఓకే. ఓకే, మీ అన్నయ్య గారు ఊళ్ళోకి రాగానే ముహూర్తాలు పెట్టుకుందాం. Oh. ఉన్నాడు కాబట్టి చెప్పాను సార్. ఇప్పుడు వాళ్ళు ఉంటే కానీ సంబంధం ఖాయం చెప్తారు. దానికి తీసుకొచ్చావు. మీరేం అడిగారు బాబు? ఆ విషయం మాకు తెలియండి. ఇంత చేసాడా మొత్తం చేయలేడా? Family unity. Yeah, he wants to unite. ఏం చేస్తావో ఏమో ఆ పెద్దనాన్ని కానీ నేను వచ్చారా లేకుంటే తలకాయ పోసి ఆ పులి తాపట్టిలా అంటారు. Oh. ఏ సంబంధం చూసుకుంటే వాళ్ళు గుర్తులకు పెట్టారా? ఇప్పుడు మా చిట్టి గారు కుర్తల పడ్డ ఇలాగా గిలగిలా కొట్టుకుంటుంటాడు. చూస్తుంటే జరగడం ఏదో చదువుతుంది అనిపిస్తున్నా. గుడ్ మార్నింగ్ ఎవరీబడీ. సారీ ఫర్ ఇంటరప్షన్. అన్నిటికీ వాల్యుయేషన్స్ కరెక్ట్ గా తీసుకోండి. దేని వలదు. ఓకే ఓకే సార్. Some other plan, I think. ఏందయ్యా ఇదంతా? ఎవరు మీరు? వివి రావు, రికవరీ ఆఫీసర్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్. ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంకు తెలుసు. ఈ వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ అండి. మీరు చెప్పిన బ్యాంకులన్నిటికీ బాబు. Oh. అయినా ఏడవికే పని. పూజ వాళ్ళ నాన్నగారు అమెరికాలో బిజినెస్ కోసం మా దగ్గర అప్పు తీసుకున్నారు. అది తెచ్చుకోవడానికి సరిపోయా. అమెరికాలో వాళ్ళ ప్రాపర్టీస్ జప్తు చేస్తే 100 కోట్లు వచ్చింది. ఇంకా 100 కోట్లు బ్యాలెన్స్. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి షూరిటీ ఇచ్చింది. కావాలంటే అమ్మాయిని అడగండి. అందుకే వెతుకుంటూ వచ్చాం. ఎదుకుంటా వచ్చి పట్టుపోతానికి ఆ అమ్మాయి ఏం లేదు ఇక్కడ. పైగా వారం రోజులు మా మాయ గారి పెళ్ళండి. అవునా? కంగ్రాచులేషన్ సార్. ఏంటి ఇప్పటికే? ఏం లేదు సార్. హిందూ యాక్ట్ ప్రకారం పెళ్ళైతే భర్త ఆస్తిలో సగం భార్య చెల్లుతుంది. అది మేము పట్టుకుపోతాం. ఏంది రేదే? ఏం చేస్తాం బాబు? లోపల తగలేదు. Oh. ఇంకా పెళ్లి ఖాయం కాదు. గుర్తున్న మాట జరుగుతాయి. ఇంకా మాట్లాడేంటండి? అమ్మాయి కుదరకుండా ఉంది. త్వరగా కానివ్వండి. పెళ్లి వరకు మేము ఇక్కడే ఉంటాం. 1 2 100 కోట్లు వస్తా సార్. కమన్ బాయ్స్. ఇంకా చిట్టుగాడు ఏదే సంబంధం చూసుకుంటాడు. అన్ని నువ్వు లోనివో. అదే మామయ్య అప్పుడు నెత్తి వేసుకొచ్చింది. ఏం నువ్వు కడుపు అడగంటావా గడిగంటావా? అంత మంచి సంబంధం మా ఖాయం చేయకుండా ఆ చిట్టి గారి ఖాయం చేస్తావు. సరే ఇందులో పాపం మామయ్య తప్పే చేశారు. మీకు మెరపడ కాలం ఉద్దేశిస్తే నా లెక్క చేశారంటే చేసి చెప్పా. ఇక మూర్తి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఆ అమెరికా సంబంధం మాకే ఖాయం కావాలి సార్. ఆల్రెడీ చిట్టాడు గారు ఓకే చేశాను. మామయ్య నువ్వే కంగారు పడు. నాకు ఐడియా వచ్చింది. ఏంట్రా? మన చికాగో సుబ్బారావు గారు వాళ్ళ తమ్ముడు కూతురికి సంబంధం చేసుకోవడం వస్తారని చెప్పారు కదా. తమ్ముడు చికాగో సుబ్బారావు డల్లస్ నాగేశ్వరరావు తమ్ముడు కూడా చెప్పావు కదా. చెప్పాను చెప్పాను మామయ్య. చెప్పాను బాబు సంబంధం ఖాయం చేసాయి. వాళ్ళకి మామయ్య తీర్థండి. మూర్తి నువ్వు బయట ఫ్యామిలీ ఇష్టం ఉన్నారా నీకు? నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. అదే మామయ్య కండిషన్స్ విషయం. మరి పెద్దవాళ్ళు చెప్పలేదు పిల్లలు. కరెక్ట్ పెద్దబాబు గారు వాడు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. Oh. This is what Sanju bhai. Perfect, no? So much things to perform. Like a family element.
Oh, they are white. దున్నపోతా ఎందుకు వచ్చినావు ముప్పు నుంచి కాదు అప్పు నుంచి పెద్ద మామయ్య నాకు అర్జెంట్గా 10 లక్షలు కావాలి. 10 లక్షలా ఏదానికి అదే మామయ్య పెళ్లి దగ్గరికి వస్తుంది కదా, బట్టలు తీసుకోవాలి, ఆర్నమెంట్స్ కొనుక్కోవాలి, మేకప్ ఐటమ్స్ తీసుకోవాలి. పెట్టుకున్నాను చెప్పు. ఈ నడుపు ఏమేమన్నా కల్లోకి వచ్చుంటదా 2 రోజుల నుంచి రావట్లేదు మామయ్య. అట్లా చెప్పు, నా కల్లోకి వస్తానది వచ్చి నా కూతురు జీవితం నాశనం చేసుకొని నా చేతులు పట్టుకుని భంగపడతాను. నువ్వేం చేశావు మామయ్య? కడుపు తీపితో నా కొడుకు నీచుడన్న Because now they don't want that. దర్శనమ్మా మా చెల్లి నిలబెట్టి అట్లా అడిగే తల్లికి ఎట్లు ఏం చేస్తున్నానమ్మా. That is was his plan. ఏనుకో మామయ్య, పెద్ద మామయ్య ఎడవైతే చిన్న మామయ్య చేసుకుంటాను. అవి పరిమాణం చేయకు మన వాడు ఆగిరి పరిమాణం కాబట్టి సోదరు పట్టుకొని అడిగినాడు. అది నాకైతే ఇక విషయం అవునా మామయ్య? దానికి మేమిద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఏంటిది మామయ్య? చెప్పనా ఏంటి ముందు మా ఎగలిద్దరికి ఎవరినో కట్టబెట్టి అనేక మంచి పొట్టగాలతో నీకు పెళ్లి చేస్తాం. సిగ్గు నాకు Change. అలాగే మామయ్య. అవి ఈ తూరి కనుక మీ అమ్మ కళ్ళకు వస్తే సినిమా వయ బాగా చూసుకుంటాడని చెప్పు. చెప్తాను మామయ్య, మీ గురించి కూడా చెప్తాను. Oh. ఇప్పుడు ఆయన దగ్గర రాకుంటే మీ మామ తలకాయ చెప్పొస్తాం. అది మాట అండి. అయినా మధ్యలో ఇప్పుడు మంచి జరుగుతుంది మా మామయ్య కూడా చెప్తున్నారు సార్. ఇదంతా కాదండి. ఆ చికాగో సుబ్బారావు తమ్ముడు ఉన్నాడని చెప్పాడు కానీ ఆ పేరు హరీశ్వరం చెప్పలేదు కదా. మీరు చెప్పారు కదా సార్, నేను చెప్తా అవుతుంటావా? అవుతున్నాయి కదా సార్. చంద్రముఖి, ఒక అపరిచితుడు, ఒక గజని, ఒక మెక్డాన్. అంతేనంటావా? అంతే సార్, మీరు కాదండి సార్. So, He's in trouble actually. oh, people are coming worse. ఏం పేరు సుబ్బారావు అంటే? నమస్కారం నమస్కారం. వాయన పెద్ద ఆయన. నేను ఎవరు అంటాడు? హలో. ఈ అప్ప ఎవరు? దిస్ ఇస్ మిస్టర్ నాగేశ్వరరావు, మా బ్రదర్. డల్లాస్ లో ఉంటారు, అందుకే డల్లాస్ నాగేశ్వరరావు. మీకు నమస్కారం. అరే మన గడ్డ ముఖ్యం. కొంచెం పొట్టొచ్చింది కదా. అవును ఆ. నమస్కారం ముఖ్యం. Oh. Now he is proud. ఏం సార్, మీరు చెప్తే వచ్చేస్తారని చెప్పారా లేదా? ఏంట్రా నేను క్రియేట్ చేసిన ఎవరాలంటే సార్, అంటే నేను ఎప్పటి ఉంటావా? ఇన్నాళ్ళు నా శక్తిని తెలియజే చెప్పగల దగ్గర పనిచేస్తానంటావా? ఇప్పటికైనా తెలుసుకున్నా సార్. ఈ విషయం మాత్రం చెప్పు. నా పవర్స్ ఉపయోగించుకుని కొన్ని వండర్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అవసరమైతే ఒక కొత్త లోకాలు సృష్టించాలని ఐడియా ఉందిరా. అది ఎలా చూసుకుంటారు?